రికార్డింగ్ నెంబర్ 67. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 3rd చాప్టర్, 3వ చాప్టర్లో పీఠిక కంటిన్యూయేషను 262 పద్యం నుంచి 501 గద్యం వరకు బ్రీఫ్గా మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. ఆయన స్వయంగా చెప్పిన మాటలు మనం తప్పకుండా చదువుకోవాలి. పుస్తకం అంతా ఆయన చెప్పింది అయినా కూడా పీఠికలో జిస్ట్ అంతా ఉంటుంది కాబట్టి చదువుకోవాలి. చదువుకుందాం. తోయజ సంభవుడత్తరి ఏ ఏ ముఖమండలమున ఏ ఏ సృష్టికి ధియుతుడై సృజించెను బాయక ఎత్తెరగు తెలియబలుకుము నాకున్. బ్రహ్మదేవుడు ఏ ఏ ముఖముల నుండి ఏమేమి సృష్టించెను అని ప్రశ్న. ఏ ముఖము నుండి ఏమి సృష్టించిన వీరికెందులకు? ఈ ప్రశ్నలకు అంతులేదు. చెప్పినచో మరి ఒక ప్రశ్న పుట్టును. ఆనాడు ఉద్యోగం ఓడిపోయిన విదురునకు ఈనాడు ఉద్యోగ విరమణము చేయబోచున్న మా రామకృష్ణ చెట్టికిని ప్రశ్నలు పుట్టుచునే ఉండును. భాగవతము పెరుగుచునే ఉన్నది. ఈ పరిప్రశ్నమునకంతుండదా? ఉండదు. కారణమేమనగా అల్పతరమైన సుఖముల నందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి. అల్పతరమైన సుఖముల నందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి. పుండరీకాక్ష ఘనకథా ప్రోతమైన వితత నిగమార్థమగు భాగవతము. కనుకనే కనుపించిన ఆస్తిక జనుడెవ్వడునూ తప్పించుకొని పోకుండా పట్టుకొని భాగవత ప్రతులు పంచిపెట్టి చదివించుచున్నాడు రామకృష్ణ చెట్టిగారు. అంతేకాదు, నేనందక తప్పించుకొని పోవ ప్రయత్నించుచున్నను. పట్టి తెచ్చి అటుపైన ఏమి జరిగినది? భాగవత రహస్య ప్రకాశ రచన ఎంతవరకు అయినది? ఒకచోట కూచుండి రచన పూర్తి చేయుమని చెప్పి తిని గదా. అటు ఇటు పోవనేలా, ఇతర వ్యాసంగములేలా, ఇతర చింతలేలా అని భయపెట్టుచున్నాడు. తన పని చేయించుకొనుటలో మొగమాటము లేని దేవుడేదో ఒక రూపముతో ఆటలు పట్టించును. అయినను వాసుదేవోపాసనలో ఇది ఒక భాగము. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు? అతడే ఇందరు జీవుల ఇన్ని రూపములతో ఆడించును. ఒక మారందలి ఆట రుచి చూచినవాడు దానిని గూర్చి తప్ప ఇతరమును గూర్చి ప్రశ్నింపడు. విదురుడు అట్టివాడు. విదురుడు చేసిన పరిప్రశ్నములకు వివరణమే ఈ తృతీయ స్కంధమందలి 2వ భాగము. విష్ణుని అనుగ్రహమును బడసిన బ్రహ్మదేవుడు సృష్టించుటకు ముందు పొందిన ఉపదేశ భాగం ఇందున్నది. ప్రళయమున భగవంతుడున్న స్థితి ఇందు సరహస్యముగా వివరింపబడినది. బ్రహ్మాండ పిండాండ సృష్టుల యందెక్కువ భాగం ఒకే విధముగా జరుగునని ఇందు నిరూపింపబడినది. బ్రహ్మాండ పిండాండముల భేదము మనస్సునకు సంబంధించిన మాయ, అనగా మాయలో మనస్సునకు గోచరించు వరకు గల భాగము. బ్రహ్మాండము మనకు వెలుపల కనిపించు భాగము. పిండాండము మన లోపల ఉన్నట్లు తెలియ భాగము. లోపల వెలుపల అనుభవము మనస్సునకు సంబంధించినది. దానిని దాటనిచో సుఖము లేదు. దాటవలనన్నచో దానిని మరచుట ఒక్కటే మార్గము. మరువవలనన్నచో అందున్న అంతర్యామిని మరువకుండుట ఒక్కటే మార్గము. మరువలేకుండా ఉండవలనన్నచో మరుపు రాకుండుట ఒక్కటే మార్గము. మనము మరువకుండుట అన్నను, అది మరపు రాకుండుట అన్నను ఒకటే కావలెను. దానినే జీవుని శరణాగతి లేక దేవుని అనుగ్రహము అందురు. ఈ రెండును వేరగు వారికి అది అందక వేచి ఉండును. దీనిని బ్రహ్మ పొందుట ఈ సంపుటమందలి మూలమున ప్రాముఖ్యము వహించును. పురుష ప్రయత్నము లేక దైవానుగ్రహము అనబడునది ఒకే అంశము. ఇవి రెండు అనుకొని తర్కించువారు బంగారు నాణెముతో బొమ్మ బొరుసులు ఆడుకొనుచు దారిద్ర్యం అనుభవించువారు. పురుషుని సాధన వలన దైవానుగ్రహము లభించునా లేక దైవానుగ్రహము వలన పురుష ప్రయత్నం ఆరంభమగునా అని ప్రశ్నించువారును కలరు. ఆ ప్రశ్న తెగనివారును కలరు.
వడ్డించిన విస్తరి ముందు కూర్చుండి నేని అన్నము తినుట పూర్వపుణ్య ఫలమా లేక ప్రస్తుతము వడ్డించిన వారి మంచితనమా అని ప్రశ్నించుకొనుచు వడ్డించిన విస్తరిలోని అన్నము చల్లారిపోవు వరకు తర్కము తెగని వారి వలె వీరును అసమర్థులు. పురుషుడు అను నాణెమునకు జీవుని ముద్ర ఒక పక్కను దేవుని ముద్ర మరి ఒక ప్రక్కను ఉండనే ఉన్నది. దైవానుగ్రహమన్నను పురుష ప్రయత్నమన్నను పండితుడు కొని తెచ్చుకొని ఉన్న పేర్ల భేదమే గాని వస్తు ఒక్కటే అని తెలియవలెను. తెలియుటకు కావలసినది పాండిత్యము కాదు, చురుకుదనము కాదు, ఆస్తి కాదు, కావలసినది ఆస్తిక్యము. ఆస్తిక్యమనగా దేవుడున్నాడని నమ్ముట కాదు, దేవుడున్నాడని తెలియుట. నిజమైన ఆస్తిక్యము అనగా నిజమైన నిర్భీతి. దానికి కావలసినది భక్తి. భక్తి అనగా పూజలు, భజనలు, యజ్ఞయాగాదులు కాదు. ఇవి అన్నీ భక్తి కలవానికి పనికి వచ్చునే కానీ భక్తిని కలిగింపలేవు. యాదవులు శ్రీకృష్ణుని గొప్పతనముపై నమ్మకము కలిగి ఉండిరి. అది వారి ప్రయోజనములను సాధించుకొనుటకై ప్రాకులాడుటకు పనికి వచ్చినది గాని శ్రీకృష్ణునిపై నమ్మకము కలిగించుటకు పనికి రాలేదు. దేవుని గొప్పతనముపై చాలామందికి నమ్మకం ఉన్నది. నమ్మకము లేనిచో తామేమైపోదురో అని భయము. భయము పశు ప్రవృత్తి అగునుగాని భక్తి కాదు. దానితోనే యాదవులు నశించిరి. వారికి శ్రీకృష్ణుని సామీప్యమున్నను సాన్నిధ్యము లభింపలేదు. వారికి శ్రీకృష్ణుని నమ్ముట గొప్ప. కృష్ణుడేమి చేయునో అను భయమున సత్రాజిత్తు సత్యభామనిచ్చెను. కృష్ణునకు సత్యభామ దక్కినది గాని సత్రాజిత్తునకు సమర్పణ ఫలము దక్కలేదు. సమర్పణ ఫలమనగా నిర్భీతి. దాని కొరకు సమర్పింపవలసినది తననే కాని సత్యభామను కాదు. సత్యభామ తన హృదయమును కృష్ణునకు అర్పించుకున్నది కనుక కృష్ణుడు స్వీకరించెను. సత్రాజిత్తు సమర్పించుకొనలేదు కనుక వానిని స్వీకరింపలేదు. అతనికి సత్యభామ అయినను సత్రాజిత్ అయినను ఒకటే. ఇట్లే యాదవులు శ్రీకృష్ణుని వలన తమకేమి కావలయునో జ్ఞప్తియందు ఉంచుకొనిరి. వ్రజమందలి గోపికలు కృష్ణునికేమి కావలెనో అని ధ్యాన నిమగ్నలైరి. వారికి తమ జీవితమని వేరుగా లేదు. ఇట్లు జీవించుటనే భక్తి అందురు. కనుకనే భక్తిని నిర్వచించుచు నారదుడు యథావ్రజ గోపికానాం అను సూత్రమును అనుగ్రహించెను. ఇట్లు సమర్పణ చేసుకొనిన వారికి చుట్టూను మిగిలిన వారుండరు. వారి రూపమున భగవంతుడే ఉండును. వారికి తాను సహాయము చేయు పత్రము, పుష్పము, ఫలము, తోయము వారి రూపమున భగవంతుడే స్వీకరించును. బ్రహ్మకి స్థితి లభించుటకతడు చేసిన తపస్సు, యోగాభ్యాస విధానము, దానితో అతడు చేసిన లోకముల సృష్టియు ఈ గ్రంథమున చక్కగా వివరింపబడినవి. బ్రహ్మ పుట్టి కన్నులు తెరచి చూచి మొదట తానుంటిననియు తన చుట్టూను ఆకాశము, జలము, పద్మము కలవనియు గమనించెను. ఈ గమనికయే మొదటి జ్ఞానము. తాను వానికన్నా వేరుగా భావించుట వలన తానెట్లుంటిననియు ఇవి అన్నియూ ఎట్లుండెను అనియు ప్రశ్నించుకొనెను. ఈ ప్రశ్నలే అజ్ఞానము. ఉన్నదని తెలిసిన దానిని ఎట్లున్నదని ప్రశ్నించుట అజ్ఞానము కాదా? ఈ అజ్ఞానమును పోగొట్టుకొనుటకై బ్రహ్మ తపస్సు చేయుటయు నారాయణుడు అనుగ్రహించుటయు జరిగినవి. తాను తపస్సు చేయుట అనగా నారాయణుడు అనుగ్రహించుటయే అని గ్రహించెను. ఇట్లు గ్రహించుటయే అనుగ్రహము. ప్రశ్న నశించుటయే అనుగ్రహమునకు గుర్తు. ప్రశ్న నశించిన విధానమేమి? నారాయణుడే సృష్టి కొరకు తానుగా పుట్టనని గ్రహించుటయే. సృష్టిలో తండ్రికిని బిడ్డకును గల సంబంధమందలి ఈ రహస్యమును దర్శింపచేయుటయే ఈ గ్రంథ భాగమందలి ఉపదేశము. యస్తం నవేద సఖి మృచా కరిష్యతి అని ఋగ్వేదమందలి రహస్యము ఉపదేశించుచున్నది. దీని అర్థమేమనగా మనలో తండ్రిని ఎవడు గుర్తింపడో వానిని ఈ వేదమెట్లు రక్షించును. ఈ రహస్యము ఇతిహాసపూర్వకముగా ఇచ్చుట వలననే ఈ భాగము వేదమైనది. ఇక చదువుకొనువారు తమ తండ్రి ఎడల ఈ విద్యను సాధించిన వారైనచో వారికి భాగవతము పంచమ వేదము.
లేనివారికి ఇది కథల పుట్ట, ఇంకను సామాన్యులకి ఇది కేవలం ఒక విధమైన కావ్యము. భాగవతమును కావ్యముగా మాత్రము ఆదరించు సాహిత్యపరులు కుప్పలు తిప్పలుగా ఉన్నారు. భాగవతమున ఇంతకన్నా ఏమున్నది అనువారు కూడా పేరు పొంది లక్ష్మీ కటాక్షమునకు దోసిలి పట్టిన సాహిత్యపరులున్నారు. అంతేకాదు పోతన రచనలో అనుప్రాసాలంకారము కన్నా ఏమీయూ లేదు అనువారు కూడా ఉన్నారు. గ్రుడ్డివాడెక్కడ చంద్రుడెక్కడ. ఈ తృతీయ స్కంధ భాగమున వర్ణింపబడిన వర్గీకరణమునందు అనేక శాస్త్రములు విన్యసింపబడినవి. నేటి జీవశాస్త్రము నేర్చుకునివారు కోరి తెలిసి కొనవలసిన అంశములు పెక్కులున్నవి. ఊర్ధ్వ సృష్టి, తిర్యక్ సృష్టి, అర్వాక్ సృష్టి, వర్టికల్ అవుట్పోరింగ్, హారిజాంటల్ అవుట్పోరింగ్, ఒబ్లిక్యూ అవుట్పోరింగ్ ఆర్ క్రియేటివ్ ఇంపల్స్ అనబడు వర్గీకరణము నవీన జీవశాస్త్రమునకు తెలియనిది. ఇట్లే వృక్షముల యొక్క జంతుజాలము యొక్క వర్గీకరణమున సూక్ష్మాంశములు పెక్కులున్నవి. జీవరాశులకును భూమి అనబడు గ్రహము యొక్క ప్రాణమునకును సౌర కుటుంబమున సూర్యుని నుండి ధారపోయబడుచున్న ప్రాణమునకును అందలి చైతన్య రాశులు ప్రజ్ఞలు అయిన దేవతలకును గల సంబంధమును వారి వర్గీకరణము క్లాసిఫికేషన్ను ఈ భాగమున ఉపదేశింపబడినవి. ఇది అంతయు వేదము నుండి వ్యాసుడు దింపిన విజ్ఞాన భాగము. వరాహావతార కథలో ప్రళయకాలమున భూమి శూన్యమున కలిసిపోవుటయు, సృష్టి ఆరంభమున శూన్యము నుండి ఉద్ధరింపబడుటయు వర్ణింపబడినవి. ఇచ్చట భూమి అనగా సమస్త గ్రహగోళముల ఎందలి పృథ్వీతత్వమే కాని ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్సే కాని మన భూగోళము కాదు. ఈ గోళములను ఉద్ధరించుటకు 2 కిరణములు పుట్టును. వాని నడుమనున్న చీకటియే వరాహమూర్తి ముట్టె అనియు ఆ కిరణములే వాని కోరలనియు వర్ణింపబడినది. ఈ చీకటి నుండియే సమస్తము రూపొందుచున్నది. కనుక ఈ చీకటి అంతర్యామి యొక్క మూర్తియే గాని శూన్యము కాదు అని నిరూపింపబడినది. మన కన్నులకది చీకటి కావచ్చును, అది కన్నుల పరిమితత్వమే కాని చీకటి శూన్యత కాదు. గుడ్లగూబ, గబ్బిలము చూడగలిగిన వానిని కూడా చూడలేదు గదా మానవుని కన్ను. కుక్క వినగలిగిన శబ్దమును కూడా వినలేదు కదా మానవుని చెవి. ఇట్టి పరిమితత్వము కలిగిన యంత్రములు చీకటి కొలుచుటకు సాధనములు కావు. ఈ రహస్యము ఋగ్వేదమున నాసది సూక్తములలోనూ రాత్రి సూక్తములలోనూ కలదు. కానీ ఆ మంత్రములు ఈ భాగవత కథ లేనిచో దుర్భేద్యములు. కలియుగమున ఎక్కువ మంది శూద్రధర్మము కలవారే, అనగా పొట్ట కోసము మాత్రము ధర్మమును ఆచరించువారు. కనుక వ్యాసుని అనుగ్రహము లేనిదే ఎక్కువ మందికి వేదములు లేవు, కొందరికి ఉన్ననూ లేవు. చీకటి నుండియే లోకములు, సూర్య గ్రహ గోళాదులు యథాపూర్వముగా పుట్టుచున్నవి. కనుక చీకటి యొక్క దేహమైన వరాహమూర్తి దేహమున సమస్తాకారములను మూల వైఖరులుగా మౌల్డ్స్ ఆఫ్ ఆర్కిటైప్స్గా ఉన్నట్లు వర్ణింపబడినది. ఈ సృష్టి చేయుట వలన అతడు ప్రతిఫలం ఆశించుటలేదు. కనుక ఇది యజ్ఞమనియు వరాహమూర్తి దేహభాగములు యజ్ఞ సంభారములనియు పేర్కొనబడినవి. ఛందస్సులు అను పేర కాల దేశ విభాగములనియు కూడా చెప్పబడినవి. ఇది ఉపోద్ఘాతము మాత్రమే. రాబోవు భాగవతమందంతయు సవిస్తరముగా దీని విన్యాసము ఉపదేశింపబడినది. ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్నం, జనవరి 1, 1979. రికార్డింగ్ నెంబర్ 67 అయిపోయింది.